బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కూడా నిర్వహించబోతుంది. మరి కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరెంతో వారికంత వాటాకు సంబంధించిన బీసీ కులగణన చేపడతామని చెప్పేసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2024 ఫిబ్రవరి 4న ఒక సమావేశమై ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తామని చెప్పేసి తీర్మానం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కరెక్ట్ గా సంవత్సరం పూర్తి కాకముందుకే ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వే కూడా పూర్తి చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. దీనికి సంబంధించిన ఒక డెడికేషన్ కమిషన్ తో పాటు బీసీ కులగణన సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించింది. దాదాపుగా 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపుగా 96% మంది తెలంగాణ ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా అధికారులు ఇప్పటికే లెక్కలు చూపించిన సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ అంశానికి సంబంధించినటువంటి నివేదిక ప్రారంభం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కేబినెట్ సమావేశం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కులగణన పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ తరఫున కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు విపరీతమైన విమర్శలు చేసిన సందర్భం కనబడుతుంది. బీసీ కులగణన పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించలేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షం కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఎవరికి వారే వాళ్ళ యొక్క వ్యూహాలను రచించేందుకు ఈరోజు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఒకవైపు అధికార పక్షం కూడా ప్రతిపక్షాలను తిప్పికొట్టేటువంటి వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన జనగణన నిర్వహించాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కోరనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి 4 వర్గాలుగా ఉండేది. అయితే ఈసారి ఏదైతే నియమించినటువంటి ఏకసభ్య కమిటీ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా ఏబిసి 3 వర్గాలలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాల కావచ్చు, మాదిగ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఉపకులాలన్నిటి కూడా ఈ 3 కేటగిరీలోనే వర్గీకరించాలని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నివేదికకు సంబంధించినటువంటి షమీం అఖ్తర్ కూడా ఒక నివేదిక నిన్న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించిన సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మాత్రం ఇటు తెలంగాణ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు ఎస్సీ వర్గీకరణ పైన కావచ్చు ఖచ్చితంగా ఒక ఆమోద ముద్ర వేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అనంతరం ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే మాత్రము ఇప్పుడు బీసీ కులగణన తేలినటువంటి ఎవరి వాటా వారికి ఎంతో అన్నట్టుగానే ఖచ్చితంగా ఇటు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సామాజిక ఆర్థిక విద్య పరంగా కూడా ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళకెంతో అన్నట్టుగా కూడా ఇటు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ పరమైన అంశాలకు సంబంధించినట్టు కావచ్చు ఖచ్చితంగా ఎవరికి వారే వాళ్ళ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే మాత్రం గతంలో ఉన్నట్టుగానే ఈ రాజకీయ పరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు పాత పద్ధతిని ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీ రాజ్ చట్టం కింద ఏదైతే బీసీలకు సంబంధించి 34% ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ 23% కుదిస్తూ ఎన్నికలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల నేతలు కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తగ్గించి మీరు ఎన్నికలకు పోవాల్సి వచ్చిందని చెప్పేసి కోర్టు ప్రశ్నించినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకు ఎలాంటి సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు సమావేశం నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఆమోద ముద్ర వేయనున్నట్టుగా తెలుస్తుంది.